భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు సార్, యుద్ధం ఆపమని చెప్పలేదు. ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చాను, ఒకసారి దాన్ని రివ్యూ చేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ప్రభాస్, బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. అది ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే జస్ట్ ఒక మంచి కథతో వస్తే చాలు, కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉంటే చాలు, జస్ట్ ఆ హీరో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే చాలు, ఒక 100 కోట్లు ఇచ్చేసే రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఒక డైరెక్టర్కి పవన్ కళ్యాణ్ లాంటి ఒక AK-47 గన్ను కానీ, ఒక బాంబు కానీ దొరికినప్పుడు అది ఖచ్చితంగా పేలాలి, ఆ సినిమా ఖచ్చితంగా పేలాలి. ఆ సినిమా ఎప్పుడు పేలుతుందంటే ఫ్లాట్ నెరేషన్ లేనప్పుడు, ఎనఫ్ హై మూమెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేలుతుంది. బట్ ఈ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే ఇందులో నరేషన్ అయితే ఫ్లాట్గా లేదు, మినిమం కథ ఉంది, కావాల్సిన సీన్స్ ఉన్నాయి, కానీ ఆ రైటింగ్ అనేది కొంచెం బలంగా లేదు. మంచి డైరెక్టర్, మంచి డైలాగులు రాసే డైరెక్టర్ హరీష్ శంకర్, కానీ ఎక్కడో ఈ డైరెక్షన్లో రైటింగ్లో కొంచెం వెనకబడ్డాడు అనిపిస్తుంది. సాంగ్స్ ఓకే, సాంగ్స్ బాగున్నాయి, శ్రీలీల ఓకే, తన పాట తను చేసింది, రాశి కన్నా ఓకే, పెద్దగా పాట లేకపోయినా బాగానే యాక్ట్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాను, యాజ్ యూజువల్ ఇచ్చి పడేశాడు. ఇక సినిమా అంతా ఫ్యాన్స్కి కావాల్సిన మినిమం మెటీరియల్ ఉంది, పాటలు ఉన్నాయి, హై మూమెంట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి ట్రేడ్ మార్క్ డైలాగ్స్ ఉన్నాయి, ఈ మెడ దగ్గర చేపెట్టడం, ఈ మ్యానరిజమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయండి, ఆ సీన్స్ ఎంత వీక్గా రైటింగ్ ఉంది అంటే, ఇది బేసిక్గా ఇది నా ఒపీనియన్. ఇప్పుడు హీరో విలన్ ఇంటికి వెళ్తాడు, విలన్ ఇంటికి వెళ్ళి అలా వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళ కొడుకుని చంపేసి వచ్చేస్తాడు ఒక సీన్లో. ఆ సీన్ ఎంత వీక్ రైటింగ్ అంటే, ఇప్పుడు విలన్కి తెలుసు హీరో వస్తాడు, నా కొడుకు థ్రెట్ ఉందని తెలుసు, కానీ ఆ ఇంట్లో ఆయన వాళ్ళ కొడుకు మాత్రమే బయట సిట్అవుట్లో కూర్చొని అలా మందు అవుతూ ఉంటారు, పక్కన ఒక్క గన్మ్యాన్ కూడా ఉండడు, మళ్ళీ ఆయన పెద్ద పొలిటీషియన్ సినిమాలో. ఇలా ఇంత వీక్ రేటింగ్ ఉంటుంది. సరే ఆ సీన్ ఓకే, హీరో ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో హీరో అంటే తోపు కాబట్టి వెళ్ళి చేశాడు అనుకున్నాం. ఆ నెక్స్ట్ ఇమీడియట్ సీనే ఇప్పుడు విలన్ అటాక్ చేస్తాడని హీరోకి ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది కదా, ఆయన ఒక ఇంపార్టెంట్ అకేషన్లో ఉంటాడు, విలన్ వస్తాడు, టప్కని హీరోయిన్ని కాల్చేస్తాడు, హీరో ఏం చేయలేకపోతాడు, యాజ్ యూజువల్లీ క్లైమాక్స్లో చంపుతాడు. మరి ఇది బేసిక్ ఫార్ములాయిక్ సినిమాలు ఎందుకు అలా 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 తీస్తున్నారో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు రైటింగ్ అక్కడ కొంచెం వీక్ అనిపించింది. అలాంటి సీన్స్ కాకుండా ఇప్పుడు మన దురంధర్లో కానీ, మన KGFలో కానీ, అంటే ఆ సీన్ అక్కడ పడడానికి అక్కడ ఛాన్స్ ఉంది, కానీ అక్కడ ఎందుకో డైరెక్టర్ మరి అది కొంచెం వాడుకోలేదు అనిపించింది. ఇక అది తీసేస్తే ఫ్యాన్స్కి కావాల్సిన మూమెంట్స్ అయితే ఉన్నాయి, అందరి పర్ఫార్మెన్స్లు బాగున్నాయి, మిగిలిన డైరెక్షన్ బాగుంది. ఒక సినిమాలో ఒకసారి చూడొచ్చు, గ్యారంటీగా ఒకసారి చూడొచ్చు. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.